హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంచనకి ఒళ్ళంతా కూడా దురద పుట్టి తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అమ్మి ఇక్కడ గోకవే అక్కడ గోకవే అంటూ అనన్యకి చెబుతూ ఉంటుంది. ఆ అనన్య అలా కాంచనకి ఒళ్ళంతా గోకుతూ ఉంటుంది. అసలు ఈ ఆనంద భైరవి ఏం ప్లాన్ చేసింది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా చేతులతో నేనే హనీమూన్ని చెడగొట్టేలా చేసింది. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం దాకా ఇంకో ట్విస్ట్ ఉందంటుంది. ఏంటి ఆ ట్విస్ట్? సాయంత్రం దాకా ఓపిక పట్టాలా? అంతసేపు నేను ఆగలేను. అసలు ఏం ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక ఆనంద చాలా హ్యాపీగా ఉంటుంది. అనన్యకి అస్సలు ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. భోజనాల దగ్గర అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఇక అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది శరణ్య. అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇది అలా ఉండగా ఆనంద, లీలావతి అందరితో కూడా చెబుతూ ఉంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎటు అనన్య వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేకపోయారు, క్యాన్సిల్ అయిపోయింది. నేను శరణ్యని రేపు హనీమూన్కి పంపిద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శరణ్యని హనీమూన్కి పంపిస్తావా? ఎలా పంపిస్తావు? నేను చూస్తానని అనుకుంటూ ఉంటుంది. ఇంకా శరణ్యని అడుగుతూ ఉంటుంది ఆనంద, శరణ్య నీకు ఇష్టమేనా హనీమూన్కి వెళ్ళడం అని అడుగుతూ ఉంటుంది. నాకు ఇష్టమే అత్తయ్య గారు అంటూ సిగ్గుపడుతూ చెబుతూ ఉంటుంది శరణ్య. ఇకప్పుడు అనన్య షాక్ తింటుంది. ఇక లీలావతి అయితే పంపించు, వాళ్ళిద్దరూ కూడా పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు కదా, మంచి డెసిషన్ తీసుకుందాం ఆనంద, నీ నిర్ణయం ఎప్పుడు బాగుంటుంది, పంపించు వాళ్ళిద్దరిని అని లీలావతి ఇంట్లో తన భర్త అందరూ కూడా చెబుతూ ఉంటారు. ఇకప్పుడు శరణ్య నువ్వు అన్నిటికీ సిద్ధపడు, వెళ్ళడానికి అన్ని లగేజ్ ప్యాక్ చేసుకో అని చెబుతూ ఉంటుంది ఆనంద. కానీ అనన్య అంటుంది, అంటే శరణ్యతో వెళ్ళటం దర్శన్కి ఇష్టం ఉందో లేదో, వాళ్ళిద్దరూ అసలే సరిగ్గా ఉండటం లేదు కదా, ఇప్పుడు మీరు హనీమూన్ అంటూ పంపిస్తే దర్శన్ ఇష్టపడడేమో వెళ్ళడేమో అని చెబుతూ ఉంటుంది సైలెంట్గా. ఇకప్పుడు ఆనంద అంటుంది, నీకెందుకు అవన్నీ, నేను ఒప్పిస్తా కదా దర్శన్ని, ఆ సంగతి నాకు వదిలే, దర్శన్ని శరణ్యని పంపించే బాధ్యత నాది అని చెబుతూ ఉంటుంది. శరణ్య నువ్వు వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకో, ఈ విషయం దర్శన్కి కూడా చెప్పు, నేను కూడా చెప్తాను దర్శన్కి, రేపు మీరు బయలుదేరాలి హనీమూన్కి అని చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. దర్శన్ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ అనన్య మళ్ళీ ప్లాన్ వేయటం మొదలు పెడుతుంది. ఎలాగైనా సరే దర్శన్ ఒప్పుకోకూడదు, వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళకూడదు, అలా మనం ప్లాన్ చేయాలి, అంత సీన్ లేదులే, దర్శన్ అస్సలు ఒప్పుకోడు అని అనుకుంటుంది. దర్శన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేదాకా బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది అనన్య. ఇక దర్శన్ రావటంతో అనన్య వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మరిది గారు మీతో మాట్లాడాలి, ఇంట్లో అందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు, మీ అమ్మగారు చెప్పారు మీరు హనీమూన్కి వెళ్ళాలట శరణ్యని తీసుకొని అని అనటంతో దర్శన్ షాక్ అవుతాడు. ఏంటి హనీమూన్ ప్లానా, ఎవరిని అడిగి డిసైడ్ చేశారు అని అడుగుతూ ఉంటాడు. అంటే మీ అమ్మగారు చెప్పారు, శరణ్య కూడా సరే అని ఒప్పుకుంది, ఇక మీతో మాట్లాడతారు అత్తయ్య గారు, మీ పుండు మీద ఇంకా కారం జల్లుతున్నారు, మీరు అసలే శరణ్యతో సరిగ్గా ఉండటం లేదు, అలాంటిది మీరు వెళ్తారా అంటే డౌట్ వచ్చి అడుగుతున్నాను అని చెబుతూ ఉంటుంది. అలా ఎలా మీకు మీరు నిర్ణయాలు తీసేసుకున్నారు, నాకు ఇష్టం లేదు వెళ్ళటం, శరణ్యని నేను భార్యగా ఎప్పటికీ కూడా ఒప్పుకునేది లేదు, నేను అస్సలు ఒప్పుకోను, అసలు తను నా భార్యగాని ఒప్పుకోనప్పుడు నేను హనీమూన్కి తనతో ఎలా వెళ్తాను అని కటాకటిగా చెప్పేస్తూ ఉంటాడు. ఇక అనన్య ఏం చేయబోతుంది, ఇటు ఆనంద ఒప్పించి శరణ్యని దర్శన్ని హనీమూన్కి పంపిస్తుందా, అనన్య ప్లాన్ని తిప్పి కొడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.